బిగ్ బాస్ సీజన్ 8లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఇక ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్లోకి స్పెషల్ గెస్ట్లు ఎంట్రీ ఇచ్చారు. అలానే ఒక టాస్క్ పెట్టారు. దాని తర్వాత తేజ ఎమోషనల్ అవ్వడం, రోహిణి గెలవడం ఇవన్నీ కూడా చూపించారు. అయితే ఇక ప్రోమో విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రోమో ఓపెన్ షాట్లో అఖిల్ సార్థక్, దేత్తడి హారిక ఇద్దరు కూడా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక అలా వచ్చిన అఖిల్ సార్థక్ తేజ వేసుకున్న ప్యాంటు చూసి ఏంటి బ్రో ఇది అంటూ ఫ్యాంటేనా అంటూ కామెడీ చేస్తాడు. తర్వాత పృథ్వీ వచ్చి హక్ చేసుకోబోతే బ్రో నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, బయట నిన్ను నన్ను ట్యాగ్ చేస్తూ మీమ్స్ వేస్తున్నారంటూ అంటాడు. ఇది నిజమేనా అంటూ పృథ్వీ అయితే షాక్ అవుతాడు. దాని తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా వీళ్ళని రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే బిగ్ బాస్ మీరు ఒక టాస్క్ పెట్టాలని, దానికి మీరే సంచాలక్ అని, అక్కడ టికెట్ టు ఫినాలే రేస్లో మొదటి టాస్క్ని మీరే జరిపించాలని చెప్తారు. అలా టాస్క్ని దేత్తడి హారిక ఇలా వివరిస్తుంది. మీ ముందున్న పూల్లో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్నిటినీ కూడా తీసుకువచ్చి టేబుల్ మీద లిమిట్లెస్ అనే పదం వచ్చేటట్టుగా బిగ్ బాస్ థీమ్ని మ్యాచ్ అయ్యేలాగా అమర్చాలని చెప్తుంది. ఇక అది ఒక ఆర్క్ షేప్లో వచ్చేటట్టుగా చేయాలని చెప్తారు. అయితే ఆ లెటర్స్ని ఆర్క్ షేప్లో చేయడం కోసం హౌస్ మేట్లు నానా తంటలు పడుతూనే ఉంటారు. పెట్టిన ప్రతిదీ కూడా కింద పడిపోతూనే ఉంటుంది. అలా ఫైనల్లీ ఈ టాస్క్లో రోహిణి అయితే గెలిచి మొదటి కంటెండర్షిప్ని పొందుతుంది టికెట్ టు ఫినాలే రేసులో. ఇక దాని తర్వాత ఓడిపోయిన టేస్టీ తేజ అవినాష్తో కూర్చొని మాట్లాడుతూ రోహిణిది కింద పడిపోయినప్పుడు సెకండ్ టైం నేను పెడతానేమో అని అనుకున్నాను అని చెప్తాడు. నావన్నీ కూడా ట్రయల్స్ లాగే మిగిలిపోతున్నాయి, ఏది కూడా నేను గెలవడం లేదంటూ ఎమోషనల్ అవుతాడు. ఇక దానికి అవినాష్ ఓదార్చేలాగా రెండు మాటలు చెప్తాడు. ఇక దానికి టేస్టీ తేజ దేనికైనా సపోర్ట్ కావాలన్నా నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ ఇవ్వడం లేదు, నాకు గనక నేను అవి అరేంజ్ చేసే టైంలో ఎవరైనా చెప్పి ఉంటే డెఫినెట్గా నాది తొందరగా అయిపోయేది, నాకు ఎవరు హెల్ప్ చేయలేదంటూ ఎమోషనల్ అవుతాడు. ఇక గెలిచిన రోహిణి దేత్తడి హారికని ఎత్తుకొని ఒక రౌండ్ వేస్తుంది, అటు ఇటు తిప్పుతూ. అక్కడితే ప్రోమోకి ఎండ్ కట్ అయితే పడుతుంది. అలా రోహిణి మెగా చీఫ్ అవ్వడమే కాదు, టికెట్ టు ఫినాలేలో కూడా మొదటి టాస్క్లోనే కంటెండర్షిప్ని కొట్టేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి.